ఎత్తుకు పై ఎత్తు వేసి మద్యం కుంభకోణం కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ను తప్పుదోవ పట్టించి మారుపేర్లతో విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్న రాజ్ కేసిరెడ్డి తీరా పోలీసులు పట్టుకోగానే తాను విచారణకే వస్తున్నానంటూ బుకాయించారు. జిత్తులమారి కేసిరెడ్డిని వదలని సిట్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ పట్టుకొచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:20 సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి సిట్కు మొహం చాటేస్తూ వచ్చారు. సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెలాఖరులోనే రాజ్ కేసిరెడ్డికి మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అంతకుముందే పరారైన ఆయన మరో 4 సార్లు నోటీసులు ఇచ్చినా సిట్ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్నట్లు గుర్తించి 2 రోజుల క్రితం బృందాలు అక్కడికి వెళ్లాయి. రాజ్ కేసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశం కనిపెట్టాయి. దీన్ని పసిగట్టిన రాజ్ కొత్త ఎత్తుగడ వేశారు. మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతానంటూ సోమవారం మధ్యాహ్నం మీడియాకు ఇంకో ఆడియో విడుదల చేశారు. తన తండ్రి ఉపేంద్ర రెడ్డి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయని, మరో పేరుతో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశారు. దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజ్ కేసిరెడ్డిని పట్టుకున్నారు. సిట్ నిఘా నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోవడం కోసం రాజ్ కేసిరెడ్డి రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు. అదే పేరుతో సోమవారం సాయంత్రం గోవా నుంచి శంషాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందర్నీ నమ్మించి తొలుత చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నారు. విషయం తెలుసుకున్న సిట్ విమానం దిగిన వెంటనే రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది. సిట్ విచారణకు హాజరయ్యేందుకే వస్తున్నానని, తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారంటూ బుకాయించేందుకు రాజ్ కేసిరెడ్డి యత్నించారు. సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు అక్కడికక్కడే చెప్పారు. అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 సమయంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం కుంభకోణం విచారణ నుంచి తప్పించుకునేందుకు రాజ్ కేసిరెడ్డి అన్ని ఎత్తులు వేశారు. సిట్ జారీ చేసిన నోటీసుల చట్టబద్దతను సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ విచారణలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇదే సమయంలో రాజ్ కేసిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన సిట్ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 3 రోజులు సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డిని విచారణకు పిలిచారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవడం సాధ్యం కాదని గుర్తించిన రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు. దానికోసమే కలుగు నుంచి బయటకు వచ్చి సిట్ పనిన ఉచ్చులో చిక్కుకున్నారు. సిట్ విచారణకు రాకుండా కలుగులో దాక్కున్న రాజ్ కేసిరెడ్డి మొత్తం 2 ఆడియో సందేశాలను మీడియాకు విడుదల చేశారు. దానికోసం నకిలీ మెయిల్ ఐడీలు సృష్టించినట్లు సిట్ గుర్తించింది. విచారణకు రావాలంటూ ఇచ్చిన నోటీసులను ప్రశ్నిస్తూ రాజ్ కేసిరెడ్డి సిట్కు మెయిల్ పంపారు. తన ఆచూకీ చిక్కకుండా కేవలం సిట్కు సమాధానం ఇవ్వడానికే అప్పటికప్పుడు రాజ్ కేసిరెడ్డి కొత్త మెయిల్ ఐడీ సృష్టించారు. ఇక విజయసాయిరెడ్డి ఓ మోసకారి అంటూ ఈ నెల 19న ఓ ఆడియో సందేశం విడుదల చేసిన రాజ్ కేసిరెడ్డి ఆ ఆడియో ఎక్కడి నుంచొచ్చిందో గుర్తించకుండా ఉండేందుకు తొలుత రికార్డు చేసి అమెరికాకు పంపి అక్కడి నుంచి మీడియాకు విడుదల చేశారు.